హాయ్ గైస్ వెల్కమ్ టు పైథాన్ బస్. సో ఒక కొత్త ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. అది జేఎన్టీయూకే పైథాన్ ల్యాబ్ క్వశ్చన్స్. ఇది టు ఆల్ మై స్టూడెంట్ ఫాలోవర్స్. మీ అందరి కోసం ఈ ప్లేలిస్ట్ మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీ ల్యాబ్ క్వశ్చన్స్లో ఉన్న ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మేక్ షూర్ టు ఫాలో మీ. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటో చూసేద్దాం. సో నేను ఇక్కడ విజువల్ స్టూడియో యూస్ చేస్తున్నాను. మీరు ఏ ఐడియాలైనా యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఆస్ ద యూజర్ ఫర్ ఎ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ అండ్ కన్వర్ట్ ఇట్ టు పౌండ్స్. ఏమీ లేదు, సింపుల్. యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలి, వెయిట్ అనే ఒక ఇన్పుట్ని తీసుకొని దాన్ని పౌండ్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి క్వశ్చన్లోనే మెన్షన్ చేశారు, దేర్ ఆర్ 2.2 పౌండ్స్ ఇన్ ఏ కిలోగ్రామ్. అంటే ఒక కిలోగ్రామ్కి 2.2 పౌండ్స్ అని. ఒకవేళ యూజర్ 5 ఇచ్చారనుకోండి వెయిట్, దాన్ని ఎలా పౌండ్స్లోకి కన్వర్ట్ చేయాలి? 2.2 ఇంటూ 5 చేస్తే కన్వర్ట్ అయిపోతుంది కదా. సో ఇది ఈ ప్రోగ్రామ్కి సింపుల్ లాజిక్ మాట. ఓకే, ఇక్కడ ఒక శాంపిల్ ఇన్పుట్ తీసుకున్నాము 75, మనకి 165 అని అవుట్పుట్ రావాలన్నమాట. సో ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్ వెయిట్ ఈక్వల్స్ టు యూజర్ నుంచి మనం డేటాని తీసుకోవాలి అనుకుంటే ఇన్పుట్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి. ఇన్పుట్ అండ్ దీంట్లో మనం టెక్స్ట్ ఇవ్వాలి. యూజర్కి అర్థమయ్యే ఏదైనా ఒక టెక్స్ట్ ఇవ్వచ్చు. లెట్స్ టేక్ ఎంటర్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్. ఇక్కడ ఒక ఐఫన్ పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, మనం ఏ డేటా ఇచ్చినా, ఏ ఇన్పుట్ ఇచ్చినా అది స్ట్రింగ్లనే కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇంటీజర్ ఇచ్చినా, ఫ్లోట్ ఇచ్చినా కూడా అది స్ట్రింగ్లనే కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఒకవేళ స్ట్రింగ్ ఇస్తే మనం మల్టిప్లై చేయలేం కదా, అప్పుడు మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. కాబట్టి ఈ ఇచ్చిన ఇన్పుట్ని మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇంట్ అని ఇవ్వాలి. ఇంట్ అని ఇస్తే మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది అది ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే ఏమవుతుందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ ప్రింట్లో ప్రింట్ టైప్ ఆఫ్ వెయిట్ అని ఇచ్చాను. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. టెర్మినల్ ఓపెన్ చేశాను. లెట్స్ ఓపెన్ టెర్మినల్. పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ .py. ఎంటర్ కిలోగ్రామ్స్ 12. సో ఇక్కడ చూసారు ఏమొచ్చింది, క్లాస్ str. అంటే ఈ వెయిట్ అనేది స్ట్రింగ్ టైప్ అని చెప్తుంది. ఓకే, మనకి ఇప్పుడు ఇంటీజర్ టైప్ కావాలి కదా, ఇన్పుట్ అనేది ఇంటీజర్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి అందుకే మనం ఇక్కడ ఇంట్ అని ఇవ్వాలి. ఇంట్, దట్స్ ఇట్. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఎంటర్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ 12. చూసారా, క్లాస్ ఇంట్ వచ్చింది. సో ఇప్పుడు ఇది ఇంటీజర్లోకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం హ్యాపీగా మల్టిప్లై చేసుకోవచ్చు. లెట్స్ టేక్ ఎన్ అదర్ వేరియబుల్ కాల్డ్ పౌండ్స్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. పౌండ్స్ ఈక్వల్ టు, సో మనం ఎలా కన్వర్ట్ చేస్తాం, జస్ట్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది, రైట్, ఇచ్చిన వెయిట్కి. సో పౌండ్స్ ఈక్వల్ టు వెయిట్ మల్టిప్లై బై 2.2, దట్స్ ఇట్. ఇప్పుడు మనం ప్రింట్లో ఏదైనా మెసేజ్ ఇవ్వచ్చు మనకి నచ్చినట్టు. లెట్స్ టేక్ యువర్ వెయిట్ ఇన్ పౌండ్స్ అని ఇద్దాం. ఓకేనా? కోమా పెట్టి ఈ పౌండ్స్ని ఇచ్చేద్దాం ఇక్కడ. దట్స్ ఇట్. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎంటర్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ 15 ఇద్దాం ఈసారి. సో 15 ఇంటూ 2.2 అంటే 33, రైట్? సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఇచ్చాం కదా 75, అది ఇచ్చి చూద్దాం. 75, 165 వచ్చింది కదా. సో కరెక్ట్. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. క్లియర్గా అర్థమైంది కదా, యూజర్ నుంచి అలా ఇన్పుట్ తీసుకుని దాన్ని పౌండ్స్లోగా కన్వర్ట్ చేయడం. దట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రోగ్రామ్ కోసం చూద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.